నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. అందరికీ జ్యోతిష్యం చెబుతూ కష్టాల్లో ఉన్న వారికి పరిష్కారంగా రకరకాల పూజలు చేస్తూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఈసారి అస్సలు టైం బాగోలేదన్నట్లుగా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం వివాదాస్పదమయ్యాయి. ఈ రెండు ఘటనలతో బీఆర్ఎస్ ఎస్ఆర్హెచ్లు గెలుస్తాయని వేణుస్వామి చెప్పగా దీనికి విరుద్ధంగా ఫలితాలొచ్చాయి. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పగా ఇక్కడ రివర్స్ అయింది. తన మాటలు చేతులతో సోషల్ మీడియా జనాలను ఎప్పుడూ టార్గెట్ అవుతూ ఉంటారు వేణుస్వామి. అలాంటిది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా? చెడుగుడు ఆడుకుంటున్నారు. వేణుస్వామి జోస్యం చెప్పడం ఆపివేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ డిమాండ్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే ప్రజలు మోసపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్లో, పబ్లో కూర్చొని గడిపేవాడు జ్యోతిష్యుడా అంటూ గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో చెప్పిన జోస్యం రివర్స్ కావడంతో ఇకపై రాజకీయ పరమైన జోస్యాలు చెప్పనని వేణుస్వామి చెప్పారు. అయితే అతను అసలు ఏ టాపిక్ పైన మాట్లాడకుండా చేయాలని గీతాకృష్ణ డిమాండ్ చేశారు. ఇక జబర్దస్త్ నటుడు కిరా కార్పి అయితే వేణుస్వామి పెద్ద డెకాయిట్ అని, ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ ఉంటాడని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మి ఐపీఎల్లో సన్ రైజర్స్ పై బెట్టింగ్ కాసి వేల కోట్ల రూపాయలు నష్టపోయారని ఆర్పి మండిపడ్డారు. బ్రాహ్మణులు అనేవారు నియమనిష్టలతో పవిత్రంగా ఉంటారని, కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలే ఉండవని ఆర్పి దుయ్యబట్టారు. వేణుస్వామి ఇంట్లో ఓ మూలన చిన్న బార్ సెటప్ ఉంటుందని, మరో మూలన చికెన్, మటన్ ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్లాక్ మనీ ఉన్న వాళ్లనే కలుస్తాడని, లారీ లాంటి కళ్లద్దాలతో మెల్లకన్ను కవర్ చేసుకుంటూ దొంగ వ్యవహారాలు చేస్తుంటాడని ఆరోపించారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వరుణ్ తేజ్, లావణ్య విడిపోతారని అంటున్నాడని ఫైర్ అయ్యారు. వేణుస్వామి చెప్పే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దని, ఇలాంటి వారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కిరా కార్పి డిమాండ్ చేశారు. మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదని, అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషులు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సలార్ రిలీజ్ కు ముందు కూడా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి జోస్యం చెప్పారు. సలార్తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని అప్పట్లో ఓ వార్త ప్రచారం జరిగింది. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానంటూ ఓ మీమ్ను వదిలాడు. కాగా నాగాశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్నింగ్ షో నుండే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అవలీలగా 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు అంటున్నారు. దీంతో మరోసారి ప్రభాస్ అభిమానులకు దొరికిపోయారు వేణుస్వామి. మా హీరో కెరీర్ ఖతమేనన్న పెద్ద మనిషి ఎక్కడా అంటూ వారు ట్రోలింగ్ కు దిగారు.